శివపురాణం 11వ భాగం. నారదుడు జలంధరుడి వద్దకు వెళ్ళి, జలంధర, శివ విష్ణువులు మానవ సరస్సులో దాక్కుని ఉన్నారు అని చెప్పారు. జలంధరుడు వెంటనే మానవ సరస్సు చేరి నీటిలో మునిగి శివ విష్ణువుల కోసం వెతకనారంభించాడు. ఈ సంగతి పసిగట్టి శివుడు విష్ణువు ఒడ్డుకు వచ్చి జలంధరుడు ఎప్పుడు పైకి వస్తాడా అని చూడసాగారు. శివుడి చేతిలో చక్రము, విష్ణువు చేతిలో త్రిశూలము ఉన్నాయి. మానవ సరస్సు అంతా కలయ వెతికి శివ విష్ణువులను కానక జలంధరుడు ఒడ్డుకు వచ్చాడు. అప్పుడు అతనికి వారిద్దరూ కనబడ్డారు. జలంధరుడు వారు కనబడగానే సంతోషించి వారితో యుద్ధానికి కలియబడ్డాడు. వారిద్దరూ జలంధరుణ్ణి 2 ఖండాలు చేసి చంపేశారు. కశ్యప ప్రజాపతి కన్న కొడుకులలో విప్రజిత్తు అనే దానవుడు ఒకడు ఉండేవాడు. ఆ విప్రజిత్తుడుకు దంభుడు అనే కొడుకు ఉండేవాడు. దంభుడు విష్ణుభక్తుడు. దంభుడికి చాలా కాలం సంతానం లేకపోయింది. అందుచేత అతను బదరికాశ్రమానికి వెళ్ళి విష్ణువుని గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. చివరకు విష్ణువు ప్రత్యక్షమై దంభుణ్ణి వరం కోరమన్నాడు. మహావిష్ణు బలశౌర్య పరాక్రమాలలో నీకు సమానమైనవాడు, 3 లోకాలను జయించగలవాడు, నీ యందు భక్తి గలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని దంభుడు విష్ణువును కోరాడు. విష్ణువు దంభుడు కోరిన వరం ఇచ్చాడు. దంభుడు ఇంటికి తిరిగి వెళ్ళి ఈ శుభవార్త తన భార్యకు చెప్పాడు. తరువాత కొంతకాలానికి దంభుడి భార్య గర్భవతి అయ్యి మంచి ముహూర్తాన కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి శంఖచూడు అని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు అమిత గారాబంగా పెంచారు. శంఖచూడు కాలక్రమాన శుక్రాచార్యుల వద్ద సకల విద్యలు నేర్చుకుని పెద్దవాడయ్యాక తల్లిదండ్రుల అనుమతితో వింధ్య పర్వతానికి వెళ్ళి అక్కడ బ్రహ్మను గురించి అతి దీర్ఘమైన తపస్సు చేశాడు. నిరాహారుడై ఒంటి కాలిపై నిలబడి శంఖచూరుడు చేస్తున్న తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమై, నాయనా, వరం కోరుకో అన్నాడు. దేవా, నేను దేవ రాక్షస నాగ మానవ గణాలను జయించే బలపరాక్రమాలను పొందాలి. 3 లోకాలను జయించి పరిపాలించాలి. సకల భోగాలు అనుభవించాలి. ఇదే నా కోరిక అన్నాడు శంఖచూరుడు. బ్రహ్మదేవుడు అతను కోరినట్టు వరం ఇస్తూ, నాయనా, నువ్వు బద్రికాశ్రమానికి వెళ్ళు. అక్కడ తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంది. నువ్వు ఆమెను పెళ్ళాడి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. బ్రహ్మ వల్ల వరాలు పొందిన శంఖచూరుడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి బదరికాశ్రమానికి వచ్చి తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉండగా చూశాడు. ఆమె దివ్య సౌందర్యం చూడగానే శంఖచూరుడికి మోహం కలిగింది. అతను ఆమెను, సుందరి, నువ్వు ఎక్కడి దానివి? ఈ వనంలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు. తులసి కూడా శంఖచూరుణ్ణి చూసి అతని అందానికి మురిసిపోయి, నేను ధర్మధ్వజుడనే రాజు కూతుర్ని. నా పేరు తులసి. నాకు మహావీరుడు భర్త కావాలని, మహాపతివ్రతగా నాకు శాశ్వత కీర్తి రావాలని కోరి తపస్సు చేస్తున్నాను. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను దంభుడు అనే దానవరాజు కొడుకును. నా పేరు శంఖచూరుడు. నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి త్రిలోకాధిపత్యం వహించేటట్టు వరం పొందాను. ఈ వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నిన్ను పెళ్ళాడమని బ్రహ్మ నన్ను ఆదేశించాడు. అందుచేత మనం భార్యాభర్తలమై సుఖంగా ఉండవచ్చు అని శంఖచూరుడు ఆమెతో అన్నాడు. వాళ్ళు అప్పుడే గాంధర్వ వివాహం చేసుకుని కొండలలోనూ కోనలలోనూ నదుల వెంబడి వనాలలోనూ కొంతకాలం విహారాలు చేసి తర్వాత శంఖచూరుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ దంభుడికి, ఆయన భార్యకు, శుక్రాచార్యుడికి చెప్పారు. వారంతా సంతోషించారు.
తరువాత దంభుడు శుక్రాచార్యుడి అనుమతితో శంఖచూరుడి రాజ్యాభిషేకం చేశాడు. శంఖచూరుడు తండ్రి నుంచి పొందిన రాజ్యాన్ని శుక్రాచార్యుడి సలహాలను అనుసరించి చక్కగా పాలిస్తూ దానవ శ్రేష్ఠుడన్న కీర్తి సంపాదించుకున్నాడు. ఇలా అతను పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు కొందరు దానవ ప్రముఖులు శుక్రాచార్యుడు అతనితో, రాజా, బ్రహ్మ నీకు అపూర్వమైన వరాలు ఇచ్చి ఉన్నాడు. పూర్వులకు దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు అనేక ద్రోహాలు చేశారు. వాటికి ప్రతీకారం చేసే బాధ్యత నీ పైన ఉన్నది. ముందు నువ్వు నీ సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించి దేవతలను తరిమివేసి స్వర్గాన్ని వశపరుచుకో అని హితవు చెప్పాడు. శంఖచూరుడు వాళ్ళు చెప్పినట్టే చేయ నిశ్చయించి శుక్రాచార్యుణ్ణి మంచి ముహూర్తం చూడమని చెప్పి ఆ ముహూర్తానికి తన సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించాడు. శంఖచూరుడు స్వర్గం మీదికి దండెత్తి వస్తున్న వార్త చారుల వల్ల ముందే విని దేవేంద్రుడు కుమారస్వామిని, దేవగణాల వాళ్లను పిలిపించి తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవగణాలకు దానవగణాలకు 40 రోజుల పాటు అహోరాత్రులు దారుణమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో వెనక్కు తగ్గటం అన్నది దేవతలలో కనిపించింది కానీ దానవుల్లో కానరాలేదు. దానవులు సిద్ధంగా నిలబడి పోరాడుతూ ఉంటే దేవతలు యుద్ధభూమి నుంచి పారిపోసాగారు. అది చూసి ఇంద్రుడు తనకు విజయం సాధ్యం కాదని గ్రహించి శంఖచూరుడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉండటం జ్ఞాపకం తెచ్చుకుని దేవసేనలను యుద్ధభూమి నుంచి మరల్చి తాను శంఖచూరుడి వద్దకు వెళ్ళి, శంఖచూడా, నువ్వు కశ్యప మహర్షి సంతతివాడివి. నీ శౌర్యబల పరాక్రమాలకు ఎంతో సంతోషించాను. నువ్వే త్రిలోకాలను పాలించు, మేమంతా నీకు సహాయం చేస్తాం అన్నాడు. శంఖచూరుడు ఇందుకు అంగీకరించి, దేవేంద్ర, నువ్వే నా ప్రతినిధిగా ఉండి నా ఆజ్ఞకు లోబడి పరిపాలన సాగించు అన్నాడు. తరువాత అతను తాను త్రిలోకాలకు అధిపతిని అని ప్రకటన చేసి తన రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే లోకాలన్నిటినీ పాలించసాగాడు. దేవేంద్రుడు మొదలైన వారు రోజు అతన్ని సేవిస్తూ అతని ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నారు. అయితే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు హవిర్భాగాలను ఇంకా దేవేంద్రుడు మొదలుగా గలవారికే ఇస్తున్నారు. ఆ హవిర్భాగాలు దానవులకు ఇచ్చేదాకా ఋషులను బ్రాహ్మణులను బాధించమని శంఖచూరుడు తన దానవ మూకలను హెచ్చరించాడు. వాళ్ళు వెళ్ళి యజ్ఞయాగాదులను ధ్వంసం చెయ్యసాగారు. ఋషులందరూ విష్ణువు వద్దకు వెళ్ళి, శంఖచూరుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాం, వాణ్ణి ఎలాగైనా చంపి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నారు. శంఖచూరుడు తన అంశన పుట్టినవాడు. అతని భార్య తులసి లక్ష్మి అంశన పుట్టినది. అందుచేత నేను శంఖచూడుణ్ణి చంపను, మీరు శివుణ్ణి ఆశ్రయించండి అన్నారు విష్ణువు. అప్పుడు ఋషులందరూ కైలాసానికి వెళ్ళి తమను శంఖచూరుడు పెట్టే బాధల నుండి కాపాడమని శివుణ్ణి వేడుకున్నారు. శంఖచూరుడు మొదలైన దానవులను తాను చంపుతానని మాట ఇచ్చి శివుడు వారిని పంపేశాడు. ఈ సంగతి తెలిసి నారదుడు శంఖచూరుడి వద్దకు వెళ్ళి, నిన్ను చంపుతానని శివుడు ఋషులకు మాట ఇచ్చాడట. ఆయన హఠాత్తుగా రుద్రగణాలతో వచ్చి పడేదాకా చూస్తూ ఊరుకోక ముందు నువ్వే సర్వసైన్యాలతో దాడి వెళ్ళి కైలాసాన్ని ముట్టడించి శివుణ్ణి జయించు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. శంఖచూరుడు నారదుడి మాట ప్రకారం తన సేనలతో వెళ్ళి కైలాసాన్ని ముట్టడించాడు. అది చూసి శివుడు అతనితో యుద్ధం చెయ్యటానికి భద్రకాళిని, వీరభద్రగణాలను, కుమారగణాలను నందిచేత పిలిపించాడు.
రుద్రగణాలకు దానవులకు యుద్ధం ప్రారంభమయ్యింది. రుద్రగణాలకు దానవ సేనలకు మధ్య ఎంతకాలం యుద్ధం సాగినా శంఖచూడి సేనలు తరగకపోవటం శివుడికి ఆశ్చర్యం కలిగింది. ఆయన విష్ణువును స్మరించి రప్పించి ఎన్నాళ్లుగా యుద్ధం చేస్తున్న శంఖచూడి సేనలు తరగడం లేదెందుచేత అని అడిగాడు. దానికి విష్ణువు శంఖచూడి భార్య తులసి పాతివ్రత్యం అతనిని అతని సేనలను కాపాడుతూ ఉన్నది. నేను తులసి పాతివ్రత్యం చెడగొట్టుతాను. అప్పుడు నువ్వు శంఖచూడిని చంపేసేయ్ అన్నాడు. విష్ణువు శంఖచూడి రూపం ధరించి అతని ఇంటికి వెళ్ళి తులసితో శివుడితో యుద్ధం చేస్తున్నాడు. జయాపజయాలు తేలలేదు. నిన్ను చూసి చాలా కాలమైందని వచ్చాను అన్నాడు. తులసి ఆ మాట నమ్మి సంతోషించి ఆ మాయా శంఖచూడి భార్యగా మసలుకున్నది. ఆ విధంగా ఆమె పాతివ్రత్యం నశించింది. వెంటనే శంఖచూడి సేనలు విపరీతంగా నష్టం కాసాగాయి. శివుడు శంఖచూడుణ్ణి తన త్రిశూలంతో చంపేశాడు. ఆ రాత్రి విష్ణువు తన పక్కన నిద్రపోయేటప్పుడు తులసి అతని అసలు స్వరూపాన్ని కళ్ళారా చూసింది. ఎందుకంటే మాయారూపాలు నిద్రలో పోతాయి. మాయారూపంతో తనను మోసం చేసిన విష్ణువును శిల అయి పొమ్మని తులసి శపించింది. నువ్వు గండకి నదివైపోతావు. నేను సాలగ్రామాల రూపంలో ఆ నదిలో శాశ్వతంగా ఉంటాను. నీ పేర తులసి చెట్టు పూజించబడుతుంది అని చెప్పి విష్ణువు ఆమెను గోలోకానికి తీసుకుపోయాడు. పూర్వం సాలంకాయుడనే మునికి శిలాదుడనే కొడుకు ఉండేవాడు. శిలాదుడికి సంతానం లేకపోగా ఆయన కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి ఘోర తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిలాదుడి కోరిక విని విచారించి నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా ఒక కుమారుడు లభిస్తాడు అని చెప్పారు. శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలానికి కొడుకు కలగకపోయేసరికి ఆయన యజ్ఞం చేయతలచెపెట్టాడు. యజ్ఞగుండం తవ్వుతూ ఉండగా అందులో ఒక అందమైన బాలుడు దొరికాడు. శిలాదుడు ఆ కుమారుడికి నందుడు అని పేరు పెట్టి పెంచసాగాడు. ఒకసారి మిత్రావరుణులు అనే మునులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందుణ్ణి చూసి ఆ కుర్రవాడు అల్పాయుష్యుడని చెప్పి శిలాదుడికి విచారం కలిగించారు. నందుడు తండ్రి విచారానికి కారణం తెలుసుకుని కేదారానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేశాడు. చాలా కాలానికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నందుణ్ణి వరం కోరుకోమన్నారు. దీర్ఘాయుష్యు కలిగి నేను మీ సేవలు చేస్తూ లోకప్రసిద్ధుడిగా పూజించబడేటట్టు అనుగ్రహించండి అని నందుడు వేడుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు అతనికి కోరిన వరం ఇస్తూ అతనికి నందీశ్వరుడు అని పేరు పెట్టి గణాధిపత్యం ఇచ్చారు. శివుడు నందుణ్ణి అభిషేకించడానికి తన జటాజూటం నుంచి గంగను వదిలాడు. ఆ అభిషేక జలం 5 నదులై త్రిప్రోత, జటోదక, స్వర్ణోదక, జంటు, వృషధ్వజ అనే పేర్లతో ప్రవహించింది. ఇలా అభిషేకించిన నందీశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరులు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లారు. తరువాత నందీశ్వరుడు మరుత్తుల కుమార్తె అయిన సుకీర్తిని పెళ్లాడాడు. నందీశ్వరుడి తల్లిదండ్రుల పక్షాల వారంతా శివుణ్ణి ఆజ్ఞ ప్రకారం రుద్రగణాలలో చేరిపోయారు. సృష్టికి ఆది కాలంగా త్రిమూర్తులు పుట్టారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో నేనే పరబ్రహ్మస్వరూపాన్ని, మీరు నన్ను భక్తితో సేవించండి అన్నాడు. ఆ మాట విని ఈశ్వరుడు రౌద్రాకారం ధరించి హూంకరించేసరికి ఒక భయంకరాకారుడు 3 కళ్ళు కలిగి తెల్లని శరీరంతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి దిక్కులు దద్దరిల్లేటట్టు ఢమరుకం మోగిస్తూ పుట్టుకు వచ్చి పరమేశ్వర నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగాడు.
ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ రాక్షసాకారం బ్రహ్మకు గల 5 తలల్లో నడిమితలను తన చిటికెన వేలితో ఖండించి విసిరివేసింది. ఆ తల పడిన చోటు బ్రహ్మ కపాలం, బ్రహ్మతలను ఖండించిన చోటు కాశీ. బ్రహ్మను శిక్షించేందుకు ఈశ్వరుడు తాను సృష్టించిన రాక్షసాకారానికి కాలభైరవుడని పేరు పెట్టి తన అంగరక్షకుడిగా నియమించాడు. అయితే బ్రహ్మహత్యాపాతకం భయంకర రూపంతో కాలభైరవుడు వెంట పడింది. అది చూసి ఈశ్వరుడు, కాలభైరవ, నువ్వు ఈ బ్రహ్మహత్యను వదిలించుకోవటానికి తీర్థయాత్రలు చేసి కాశీక్షేత్రానికి వెళ్ళు. అక్కడ నీకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలుగుతుంది అని కాలభైరవుడితో చెప్పాడు. అలాగే కాలభైరవుడు తీర్థయాత్రలు చాలా కాలం చేసి కాశీక్షేత్రానికి చేరి గంగా స్నానం చేసి పవిత్రుడై కాశీలోనే ఉండి కాశీనగరానికి క్షేత్రపాలకుడై పూజించబడుతూ వచ్చాడు. పూర్వం వ్యాఘ్రపాదుడనే ముని ఉండేవాడు. ఆయన భార్య విమల. వారిద్దరూ శివభక్తులు. వారు శివుణ్ణి ఆరాధించగా ఈశ్వరానుగ్రహం వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడికి వారు ఉపమన్యుడు అనే పేరు పెట్టుకుని తమ ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకుని తరువాత వ్యాఘ్రపాదుడి వద్దకు పంపేశారు. 5 ఏళ్ల వయసు వాడైన ఉపమన్యువు ఒకనాడు తల్లితో, అమ్మా, నాకు పాలు కావాలి అన్నాడు. మనం దరిద్రులం నాయనా, నీ మేనమామలు ధనవంతులు గనక వాళ్ళు నీకు పాలు పెరుగు పెట్టారు, మనకు లేవు అని విమల కొడుకుతో అన్నది. ఆమె సత్తుపిండి నీటిలో కలిపి ఇస్తే ఉపమన్యువు తాగక గొక్కబెట్టి ఏడవనారంభించాడు. మనం దరిద్రులమని చెప్పినా వినిపించుకోక ఏడుస్తున్నావు, నేను ఏం చేసేదిరా అన్నది తల్లి. మన దరిద్రం తీరే మార్గం ఏమిటి అని ఉపమన్యువు తల్లిని అడిగాడు. విమల తన కొడుకును వ్యాఘ్రపాదుడి వద్దకు తీసుకుపోయి జరిగినదంతా చెప్పింది. వ్యాఘ్రపాదుడు ఉపమన్యువుకు శివపంచాక్షరి మంత్రం చెప్పి, బాబు, నువ్వు కైలాస పర్వతానికి వెళ్ళి ఈ మంత్రం జపించావంటే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీకు కోరిన వరం ఇస్తారు అని చెప్పాడు. ఉపమన్యువు కైలాస పర్వతానికి వెళ్ళి శివపంచాక్షరి జపిస్తూ కూర్చున్నాడు. శివుడు వికార రూపంలో ఉపమన్యువు దగ్గరికి వచ్చి, ఈ అరణ్యంలో ఎందుకు ఒంటరిగా ఉన్నావు? క్రూర జంతువులు బాధిస్తాయి, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను మీ సలహా అడగలేదు, నాకు పార్వతీ పరమేశ్వర రక్ష ఉన్నది అని ఉపమన్యువు కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం పులి అరుస్తూ తన మీదకి వస్తున్నట్టు ధ్వని వినిపించింది. కానీ ఉపమన్యువు కళ్ళు తెరవలేదు. పార్వతీ పరమేశ్వరులు కుర్రవాడి ధైర్య సాహసాలకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై వరాలు కోరమన్నారు. శివుడు పార్థివలింగ రూపంలో రోజు తన పూజలు పొందేటట్టు, తనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేటట్టు ఉపమన్యువు కోరాడు. పార్వతీ పరమేశ్వరులు అతను కోరిన వరాలు ఇచ్చారు. ఉపమన్యువు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఆది కాలంలోనే దేవతలు దానవులు యుద్ధాలు చేసుకున్నప్పుడు దేవతలు అధికంగా చచ్చిపోతూ వచ్చారు. అప్పుడు దేవతలు మేరుపర్వతం మీదకి వెళ్ళి విష్ణువు దర్శనం చేసుకుని యుద్ధంలో తమకు చావు లేకుండా చేయమని భక్తితో వేడుకున్నారు. మీరు దానవులతో కలిసి పాలసముద్రంలో ఓషధులనన్నిటినీ వేసి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి చిలికినట్టయితే పాలసముద్రంలో నుంచి అమృతం పుట్టుతుంది, అది మీకు చావు లేకుండా చేస్తుంది అని విష్ణువు వారితో చెప్పాడు. దేవతలు వెళ్ళి మందర పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నించారు, కానీ అది కదలను కూడా కదలలేదు. అప్పుడు దేవతలు మళ్ళీ మేరు పర్వతానికి వెళ్ళి విష్ణుమూర్తితో మందర పర్వతాన్ని కదల్చడం తమ వల్ల కాలేదని మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి ఆదిశేషుడితో, ఈ దేవతల కోసం నువ్వు వెళ్ళి మందర పర్వతాన్ని పెకిలించి దాన్ని తీసుకుపోయి పాలసముద్రంలో వేసిరా అన్నాడు. ఆదిశేషుడు అలాగే చేశాడు.
పాల సముద్రాన్ని చిలికితే వచ్చే అమృతంలో కొంత భాగం సముద్రుడికి ఇవ్వటానికి దేవతలు ఒప్పుకున్నారు. కానీ అంతటితో సమస్య తీరిపోలేదు. మందర పర్వతం పాల సముద్రంలో మునిగిపోయింది. దాన్ని ఎవరైనా ఎత్తిపెట్టి ఉంచితే తప్ప పాల సముద్రాన్ని చిలకటం దేవదానవులకు సాధ్యం కాదు. దేవతలు మళ్ళీ విష్ణువును ప్రార్థించారు. విష్ణువు మహాకూర్మ రూపం ధరించి తన వీపున మందర పర్వతాన్ని పైకెత్తి ఉంచడానికి ఒప్పుకున్నాడు. అంతా అమరింది కానీ చిలకటానికి కవ్వపు తాడు లేదు. అప్పుడు వాసికి తాను కవ్వపు తాడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. దేవతలు దానవులు పాలసముద్రాన్ని మదించసాగారు. అయితే దేవతలు వాసుకుని తలవైపు పట్టుకుంటామంటే దానవులు అందుకు ఒప్పుకోక, మేము వాసుకి తోక పట్టుకుంటామా, అదేమీ కుదరదు అని వాళ్లే వాసుకి తలను పట్టుకుని తోకను దేవతలకిచ్చారు. సముద్ర మథనం జరుగుతూ ఉంటే వాసుకి నోళ్ల నుంచి వెలువడే సెగలు పొగలు దానవులను బాధించసాగాయి. ఆ సెగ దేవతలకు కూడా కొద్దిగా సోకింది కానీ వారు అంతగా బాధపడలేదు. దేవదానవులు ఈ విధంగా ఎంతో శ్రమపడి పాలసముద్రాన్ని దీర్ఘకాలం మదించిన మీదట అందులో నుంచి అమృతం పుట్టకపోగా హాలాహలం పుట్టి అమిత వేగంగా అన్ని దిక్కులకు వ్యాపించసాగింది. ఇది చూసి అందరూ హడలిపోయారు. ఏం చేయటానికి తోచక వేగంగా కైలాస పర్వతానికి పరిగెత్తి అక్కడ పార్వతీ సహితుడై ఉన్న శివుణ్ణి చూసి, దేవదేవ, హాలాహల విషం 3 లోకాలకు దహించుచున్నది. దాని నుంచి మమ్మల్ని రక్షించు. లోకాలకన్నిటికీ నువ్వే ఈశ్వరుడివి. నీ పరమజ్యోతిషు దేవతలకు, దేవేంద్రుడికి, బ్రహ్మకు, విష్ణువుకు అంతు చిక్కేది కాదు అని స్తోత్రాలు చేశారు. వారి దుస్థితి చూసి శివుడు జాలిపడి పార్వతితో, వీళ్ళు క్షీరసాగరాన్ని మధించడం చేత కాలకూట విషం పుట్టి ప్రజలకు ఎలాంటి విపత్తు సంప్రాప్తమయ్యిందో చూసావా, అందుచేత నేను విషాన్ని మింగేస్తాను అన్నాడు. అందుకు పార్వతి ఒప్పుకున్నది. అప్పుడు శివుడు లోకాలన్నిటికీ వ్యాపించే హాలాహల విషమంతా పోగి చేసి తన అరచేతిలోకి తీసుకుని నోట్లో వేసుకుని లోపలకు మింగకుండా కంఠంలో ఉంచాడు. మహేశ్వరుడి పైన కూడా ఆ విషం తన ప్రభావాన్ని కొద్దిగా చూపకుండా ఊరుకోలేదు. ఆయన కంఠం కమిరిపోయింది. అది మొదలు శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడు కాలకూటాన్ని తొలగించిన మీదట దేవదానవులు తిరిగి పాలసముద్రాన్ని మదించసాగారు. అప్పుడు అందులో నుంచి కామధేనువు పుట్టింది. దాన్ని యజ్ఞం కోసం ఋషులు తీసుకున్నారు. తరువాత ఉచ్చైశ్రవం అనే అందమైన తెల్లని గొప్ప గుర్రం పుట్టింది. బలి దాన్ని కోరాడు. ఇంద్రుడు కోరుకుందామనుకున్నాడు కానీ విష్ణువు అతన్ని వారించాడు. తరువాత పాలసముద్రం నుంచి ఐరావతం అనే తెల్లని ఏలుగు 4 దంతాల కలది పుట్టింది. తరువాత పారిజాతం పుట్టింది. ఆ తరువాత అప్సరసలు పుట్టారు. తరువాత దేదీప్యమానంగా వెలిగిపోతూ లక్ష్మీదేవి పుట్టింది. ఆమె స్వయంగా విష్ణువు వక్షస్థలాన్ని వరించింది. లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు. అన్నీ పుట్టిన అనంతరం పాలసముద్రం నుంచి ధన్వంతరి అమృత కలశం చేత పట్టుకొని బయటికి వచ్చాడు. వెంటనే దైత్యులు ఆ అమృత కలశాన్ని చప్పున లాగేసుకుని దూరంగా పారిపోయి అక్కడ తమలో తాము కీచులాడుకోసాగారు. అప్పుడు దేవతలు విష్ణువుతో మొరపెట్టుకోగా, విచారించకండి, నేను మాయ చేసి అమృతం మీకే దక్కేటట్టు చేస్తాను అని విష్ణువు అన్నాడు. వెంటనే ఆయన అమిత ఆకర్షణీయమైన మోహిని రూపం ధరించి దైత్యులను సమీపించాడు. వాళ్ళు ఆ మోహినిని చూసి మతులు పోయినట్టుగా అయిపోయారు. వాళ్ళు మోహినితో, ఈ అమృతం కోసం మాలో మేము తగులాడుకుంటున్నాం, నువ్వు న్యాయంగా మాకు దీన్ని పంచిపెట్టు అన్నారు. నేను చేసేదానికి ఆక్షేపణ చెప్పకుండా ఉంటే అలాగే పంచుతాను అన్నది మోహిని. దైత్యులు అందుకు ఒప్పుకున్నారు. మోహిని దేవతలను దానవులను వేరువేరు పంక్తులలో కూర్చోబెట్టి దేవతల పంక్తికి అమృతం పంచసాగింది. అన్నమాటకు కట్టుబడి దైత్యులు అభ్యంతరం చెప్పలేదు.
దేవతలందరూ అమృతం తాగగానే విష్ణువు మోహిని రూపం ఉపసంహరించుకున్నాడు. విష్ణువు మోహిని రూపంలో దైత్యులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకిచ్చిన మాట విని శివుడు పార్వతీదేవితో సహా వృషభ వాహనం మీద విష్ణువును చూడవచ్చి, నీ అవతారాన్ని చూశాను గాని మోహిని రూపం ధరించావట, ఆ రూపాన్ని చూద్దామని వచ్చాం అన్నాడు. దైత్యులను సంమోహించడానికి ధరించిన ఆ రూపాన్ని మీకు కూడా చూపిస్తాను అంటూ విష్ణువు అదృశ్యుడై మోహిని రూపంలో బంతితో ఆడుకుంటూ కనిపించాడు. ఆ మోహినిని చూడగానే శివుడు తన వెంట ఉన్న పార్వతిని, ప్రమద గణాలను పూర్తిగా మర్చిపోయాడు. అందరూ చూస్తూ ఉండగానే శివుడు ఆ మోహిని వెంట పోసాగాడు. అంతలోనే ఆయనకు ఇదంతా విష్ణుమాయ అన్నదే స్ఫురణకు వచ్చింది. విష్ణువు శివుడి ఆత్మనిష్టను మెచ్చుకున్నాడు. తరువాత శివుడు విష్ణువు వద్ద సెలవు పుచ్చుకుని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చాడు. పూర్వం అయోధ్యానగరాన్ని బాహువు అనే రాజు పరిపాలించేవాడు. హైహయులు ఈయన రాజ్యం మీద దాడి చేసి ఇతన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు ఆయన తన భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు. అక్కడ ఉండగా బాహువు భార్యలలో ఒకతే గర్భవతి అయ్యింది. ఇంతలో బాహువు మరణించాడు. గర్భవతి అయిన భార్య భర్తతో సహగమనం చేయబోయింది. కానీ ఔర్వుడనే ముని ఆమెను వారించి ఆమెకు కొడుకు కలుగుతాడని చెప్పాడు. ఇది తెలిసి ఆమె సవతులు ఆమెకు విషం పెట్టారు. ఆ విషంతో సహా ఆమెకు పిల్లవాడు పుట్టాడు. అతనికి సగరుడు అంటే విషంతో కూడినవాడు అన్న పేరు వచ్చింది. సగరుడు కాలక్రమాన చక్రవర్తి అయి ఔర్వుడి సహాయంతో అనేక అశ్వమేధాలు చేశాడు. అతడికి సుమతి, కేసిని అని 2 భార్యలు. అయితే అతనికి సంతానం లేకపోయింది. అందుచేత ఆయన అడవికి వెళ్ళి ఔర్వుణ్ణి కలుసుకున్నాడు. సగరుడి భార్యలకు సంతానం కలుగుతుందని అతను తన భార్యలతో కైలాసానికి వెళ్ళి తపస్సు చెయ్యాలని ఔర్వుడు చెప్పాడు. సగరుడు అలాగే కైలాసానికి వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు సగరుడికి సంతానం కలిగేటట్టు వరమిచ్చాడు. సగరుడు నగరానికి తిరిగి వచ్చినాక అతని 2 భార్యలు గర్భవతులై 2 మగపిల్లలను కన్నారు. కేసినికి అసమంజసుడు కలిగాడు. ఔరుడు వచ్చి సుమతికి పుట్టినవాడిలో 60,000 మంది కుమారులున్నట్టు చెప్పి ఆ బిడ్డను 60,000 ఖండాలు చేయించి కుండలలో పెట్టించాడు. ఆ కుండలలో నుంచి 60,000 మంది కుమారులు పుట్టారు. కేసిని కొడుకైన అసమంజసుడు మహాభయంకరమైన పనులు చేసేవాడు. వాడు చిన్నవాళ్లను పెద్దవాళ్లను నదిలో పారేసేవాడు. వాడి చర్యలు సహించలేక ప్రజలు వెళ్ళి సగరుడితో చెప్పుకున్నారు. సగరుడు అసమంజసుణ్ణి నగరం నుంచి వెళ్ళగొట్టించాడు. తరువాత సగరుడు మళ్ళీ అశ్వమేధయాగం చేయ నిశ్చయించి యాగాశ్వాన్ని వదిలి దాని వెంట తన 60,000 మంది కొడుకులను పంపాడు. సగరుడు వదిలిన అశ్వం ఒకచోట తిరుగుతూ ఆకస్మికంగా మాయమైంది. సగరుడి కొడుకులు దానికోసం వెతికి లాభం లేక నగరానికి తిరిగి వెళ్ళి గుర్రం మాయమైందని తండ్రితో చెప్పారు. సగరుడు వారి మీద మండిపడి గుర్రం లేకుండా నగరానికి అడుగు పెట్టవద్దని కొడుకులను శాసించాడు. సగర కుమారులు గుర్రం మాయమైన చోటికి వెళ్ళి అక్కడ తవ్వనారంభించారు. వాళ్ళు అలా పాతాళలోకం దాకా తవ్వుతూ వెళ్ళినాక వారికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆయన సమీపంలో యాగాశ్వం నిలిచి ఉన్నది. ఆయనే గుర్రాన్ని దొంగిలించాడనుకుని సగరుడి కొడుకులు ఆయన్ను పట్టబోయి ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి 60,000 మంది 60,000 బూడిద కుప్పలు అయిపోయారు. ఈ వార్త నారదుడి ద్వారా సగరుడికి తెలిసింది. ఆయన గుర్రాన్ని ఎలాగైనా తీసుకురమ్మని అసమంజసుడి కొడుకైన అంశుమంతుణ్ణి పంపాడు. అంశుమంతుడు పాతాళలోకం చేరి కపిలుడున్న చోటికి వెళ్ళి కపిలుడికి నమస్కారం చేస్తూ నిలబడ్డాడు. కపిలుడు అతన్ని చూసి సంతోషించి, నాయనా, గుర్రాన్ని తీసుకుపో, వీళ్ళందరూ ఇక్కడ భస్మమయ్యినారని మీ తాతతో చెప్పు అన్నాడు. మహాత్మా, ఈ చనిపోయిన తండ్రులకు స్వర్గప్రాప్తి కలిగే మార్గం చెప్పండి అని అంశుమంతుడు కపిలుణ్ణి వేడుకున్నాడు.
వీళ్ల పాపం ఇంకా కొన్ని జన్మలెత్తితే గానీ తీరదు. నీకు కలగబోయే మనుమడి ద్వారా వీరికి ముక్తి లభిస్తుంది అని కపిలుడు అంశుమంతుడికి చెప్పాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తెచ్చి సగరుడికి ఇచ్చాడు. సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేసి అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు. అంశుమంతుడికి తన తండ్రుల ముక్తి గురించి విచారం పట్టుకున్నది. గరుత్మంతుడు అతనితో, గంగను నీ తండ్రుల భస్మం పైన ప్రవహింపచేస్తే వారికి సద్గతులు కలుగుతాయి అని చెప్పాడు. గంగను భూమికి అవతరింపజేయటానికై అంశుమంతుడు తన కొడుకైన దిలీపుడికి పట్టం గట్టి తాను అరణ్యాలలో తపస్సు ప్రారంభించాడు. కానీ ఆ తపస్సు ఫలించకుండానే అతను చనిపోయాడు. దిలీపుడి కొడుకు భగీరథుడు. అతను తన తాతలకు కలిగిన దుస్థితి గురించి విని వారిని ఎలాగైనా ఉద్ధరించాలన్న కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుడు ధర్మం తప్పకుండా జీవించేటట్టు వరం ఇచ్చాడు. తరువాత భగీరథుడు గంగను గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. గంగాదేవి అతడికి సాక్షాత్కరించి అతని కోరిక విని, నేను స్వర్గం నుంచి భూమి మీదకి పడేటప్పుడు నా వేగాన్ని ఎవరు ఆపగలరు? నేను భూమిని బద్దలు చేసుకుని తిన్నగా పాతాళానికి దిగిపోతాను గదా అని భగీరథుణ్ణి అడిగింది. తల్లి, ప్రపంచమంతా తనలో ఇమిడ్చుకున్న శివుడు నిన్ను భరించగలుగుతాడు అన్నాడు భగీరథుడు. నేను ఒకవేళ భూమికి వస్తే పాపులందరూ తమ పాపాలను నాలో కడుగుకుంటారు. అలా సంప్రాప్తమైన ఆ పాపాలను నేనెలా వదిలించుకోను అని గంగ మళ్ళీ అడిగింది. దేవి, అన్ని పాపాలను హరించగల హరిని తమలో నిలుపుకున్న పుణ్యాత్ముల స్నానం చేత పాపాత్ములు నీలో కలిపే పాపాలు పరిహారమవుతాయి అన్నాడు భగీరథుడు. సరే, నీ కోరిక నెరవేర్చుతాను. స్వర్గం నుంచి పడేటప్పుడు నన్ను భరించేటట్టు శివుణ్ణి ఒప్పించు అని గంగ అంతర్ధానమయ్యింది. భగీరథుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ దేవుణ్ణి సులభంగానే ప్రత్యక్షం చేసుకుని ఆయనకు తన కోరిక తెలిపాడు. గంగను భరించడానికి శివుడు అంగీకరించాడు. ఆకాశం నుంచి గంగ తిన్నగా శివుడి శిరస్సు మీద పడింది. తర్వాత శివుడి జడల నుండి జారి భూమిపైన ప్రవహించనారంభించింది. భగీరథుడు వాయువేగం గల రథం మీద దారి తీస్తూ పోతూ ఉంటే గంగ అతని వెనుకగా వెళ్ళి సగరుడి కొడుకుల భస్మరాశులపైన ప్రవహించి సముద్రం అయ్యింది. అందుకే సముద్రానికి సాగరం అని పేరు కూడా వచ్చింది. స్వయంభువు మనువు కాలంలో 60 సంవత్సరాల పాటు వర్షాలు లేక అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జనక్షయము జంతుక్షయము విపరీతంగా కలిగి జీవితమంతా అస్తవ్యస్తమైంది. అది చూసి బ్రహ్మ ప్రపంచమంతటినీ చక్కదిద్దగల వాణ్ణి రాజుగా చేయాలని సంకల్పించాడు. ఆయనకు మనువంశంలో రిపుంజయుడనే సకల సద్గుణ సంపన్నుడు కనిపించాడు. రిపుంజయుడితో బ్రహ్మ, నాయనా, నీకు ప్రపంచాధిపత్యం ఇస్తాను. దివోదాసు అనే పేరుతో భూమిని సమర్థంగా పాలించు. వాసుకి కుమార్తె అయిన అనంగమోహిని నీకు భార్య అవుతుంది అన్నాడు. ఆ మాటకు రిపుంజయుడు, తాతగారు, ఒక్క వరం అనుగ్రహిస్తే మీరు కోరినట్టు భూభారం వహిస్తాను. ఆ వరం ఏమిటంటే భూమి మీద కింది లోకాల వాళ్ళు కానీ పై లోకాల వాళ్ళు కానీ ఒక్కడు కూడా ఉండరాదు అన్నాడు. అందుకు బ్రహ్మ సమ్మతించి ఈ సంగతి కాశీ విశ్వేశ్వరుడికి తెలిపాడు. విశ్వేశ్వరుడు సరేనన్న మీదట ఆయన రిపుంజయుడికి పట్టం కట్టి తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత రిపుంజయుడు దివోదాసుడు అనే బిరుదుతో రాజై ప్రపంచం మీద దేవతలు కానీ పాతాళవాసులు కానీ ఉండరాదని చాటింపు వేశాడు. ఈ చాటింపు విని భూమి మీద ఎక్కడెక్కడ ఉంటున్న దేవతలు కాశీ విశ్వనాథుడి వద్దకు వచ్చారు. వారితో శివుడు, నన్ను ముందుగా అడిగే బ్రహ్మ దివోదాసుకు వరం ఇచ్చాడు. మనమంతా మందర పర్వతానికి పోదాం అన్నాడు. ప్రపంచం మీద ఎక్కడా దేవతలు లేకుండా పోయారు. దేవాలయాలలో పూజలు నిలిచిపోయాయి.
దివోదాసు కాశీని రాజధానిగా చేసుకుని 8,000 ఏళ్ళు ఎలాంటి వంకా లేకుండా పరిపాలించాడు. దీర్ఘకాలంగా భూమినే ఆశ్రయించుకుని అదే తమ జన్మభూమిగా ఉన్న చిల్లర దేవతలు, దానవులు దివోదాసు దగ్గర కొలువు చేశారు. భూలోకంలో తమ ఆట కట్టేయినందుకు దేవతలు సహా మహా బాధపడిపోయి దివోదాసును రాజ్యభ్రష్టుణ్ణి చేయటం ఎలా అని తమ గురువైన బృహస్పతిని అడిగారు. అగ్ని, వాయువు, వరుణుడు మన వాళ్లే కదా, వాళ్ళు తమ శక్తులను ఉపసంహరించారంటే భూమిలో జీవితం స్తంభించిపోతుంది. ముందు అగ్నిని సహాయానికి నిరాకరణం చేయమనండి అన్నాడు బృహస్పతి. కాశీలో ఎక్కడా నిప్పు రాజలేదు, వంటలు లేవు. దివోదాసుడికి మాత్రం ఎండ సహాయంతో భోజనం చేసి పెట్టారు. దివోదాసుడికి భోజనం అందింది కానీ ప్రజలు వచ్చి గోలపెట్టారు. సంగతి గ్రహించి దివోదాసుడు, ఇది దేవతల దుర్మార్గం, మీరేమీ భయపడకండి, నా తపస్సు చేత మీకు నేనే అగ్నిని, వాయువును, వర్షాలను ఇస్తాను అని ప్రజలకు చెప్పి అంత పని చేశాడు. అయితే శివుడికే కాశీ వియోగం కష్టమయ్యింది. ఆయనకు కూడా దివోదాసు పరిపాలన అంతం చెయ్యాలనిపించింది. ఆయన 64 సిద్ధయోగులను పిలిచి, మీరు మారు వేషాలలో కాశీనగరానికి వెళ్ళి అక్కడి స్త్రీల పాతివ్రత్యాన్ని, పురుషుల ధర్మబుద్ధిని చెడగొట్టండి. అలా అయితేనే గాని దివోదాసుడు పతనం కాడు అని హెచ్చరించాడు. సిద్ధయోగినులు శివుడు చెప్పినట్టే చేశారు. కానీ శివుడు సాధించమన్న కార్యం సాధించలేకపోయారు. అది గ్రహించి శివుడు సూర్యుడితో, నువ్వు కాశీకి వెళ్ళి దివోదాసు ఎలాగైనా ధర్మం తప్పేటట్టు చెయ్యి అన్నాడు. సూర్యుడు రకరకాల వేషాలు ధరించి కాశీలో తిరుగుతూ దివోదాసుడిలో ఏ ధర్మలోపమైనా కనిపిస్తుందేమోనని చూశాడు. దివోదాసుడిలోనే కాదు, అతని ప్రజల్లో కూడా కించిత్తైనా అధర్మం సూర్యుడికి కనిపించలేదు. పని పూర్తి కాకుండా తిరిగి పోవటం ఇష్టం లేక సూర్యుడు కాశీలోనే ఉండిపోయాడు. తరువాత శివుడు బ్రహ్మను పిలిపించి, దివోదాసును పతనం చెయ్యమని యోగినులను పంపాను. వారి వెనుకగా సూర్యుణ్ణి పంపాను. వారందరూ కాశీలో చిక్కుకుపోయి తిరిగి రాకుండా ఉన్నారు. ఈసారి నువ్వు వెళ్ళు అన్నాడు. బ్రహ్మ సరేనని వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో కాశీకి వెళ్ళి సభ తీరి ఉన్న దివోదాసును చూసి ఆశీర్వదించి, రాజా, నువ్వు అనుమతించావంటే కాశీనగరంలో యజ్ఞాలు చేస్తాను. అయితే విశ్వేశ్వరుడు లేని కాశీ చిన్నబోతున్నది, శివుణ్ణి రప్పిస్తే బాగుండును అన్నాడు. శివుణ్ణి పిలిపించడం గురించి దివోదాసు ఎటూ చెప్పలేదు. బ్రహ్మ కాశీలో 10 అశ్వమేధాలు చేసి అక్కడే ఉండిపోయాడు.